సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పోలంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 1983లో స్థాపించినప్పటి నుంచి పార్టీ క్రియాశీలక కార్యవర్గ సభ్యులుగా గొండాటి సాంబశివరావు పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆశించకుండా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏలూరు శాసనసభ్యులుగా కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలంగి గ్రామంలో సాంబశివరావు ఇంటి వద్ద సిటీ న్యూస్ ప్రతినిధి సత్యనారాయణతో ఫేస్ టు ఫేస్. రెండు బోర్లు వేసామంటే మన ఆఫీసర్ అడిగా ఏంటో ఈ పొగ ఏంటంటే రెండు బోర్లు వేసామంటే ఆ బోర్లు తడుపు. ఏలూరు నగరంలోని పోనంగి గ్రామ పరిధిలో మరి గొంగాడి సాంబశివరావు గారు 1983 ఎన్టీ రామారావు పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి మరి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ అప్పటి నుంచి కూడా వివిధ సందర్భాల్లో పార్టీ విజయానికి దోహదపడ్డారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో కూడా మరి గ్రామంలో ఓటర్ల నుండి ప్రభావితం చేసి బడేటి సంటి గారు వీళ్ళ గ్రామస్తుల సహకారంతో 164 ఓట్లు టీడీపీకి ఆధిక్యం చూపించడం చాలా విశేషం. మరి కొంతకాలంగా వైఎస్ఆర్సీపీఏ అధిష్టానంలో ఉండేది. దాన్ని బద్దలు కొట్టి పార్టీ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బడేటి సంటి విజయానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా గారు సిటీ న్యూస్తో ఉన్నారు. మరి వారి అభిప్రాయాలు వాళ్ళు మరి పార్టీకి ముందు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనే విషయం కూడా తెలుసుకున్నాం. 1983 కాడ నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడ నుంచి కూడా ఈ కార్యక్రమంతో టీడీపీలో తిరగడం జరిగింది. అలాగే అంతకుముందు తెల్లి సత్యం గారు అనేది వ్యక్తి ఆయన వెనకాల కూడా తిరగడం జరిగింది. మరి ఇప్పుడు కూడా గ్రామంలో సహకరించడం తప్ప మన ఏ పదవికి నేను ఆశించలేదు. ప్రజల కోసమే సహకరించాను. అట్లాగే ఇప్పుడు కూడా మన బడేటి సంటి గారు ఆధ్వర్యంలో మన నిలబడమని చెప్పారు. మన ఎలక్షన్ కార్పొరేటర్గా నిలబడ్డాం. తర్వాత మొన్న సంటి గారు ఎలక్షన్కి అందరి కృషితో ఈ గ్రామ కృషితో ఇలా మన కార్యకర్తలతోటి ఇలా సహకారం తీసుకుని ఇప్పుడు మామూలుగా మేము సహకరించి ఇంతకు ముందు వైసీపీ మెజార్టీ పాలన సాగించారు. దాన్ని కూడా 750 ఓట్లు మేము ఆధిక్యత ఉన్న ఓట్లని తగ్గించి 184 ఓట్లు మేము మెజార్టీ ఇచ్చాము. అలా మా గ్రామస్తులు కూడా సహకరించారు. మేమందరం కూడా సహిష్టంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు వస్తున్నాం అని. బడేటి సంటి గారు దాదాపుగా 63,000 మెజార్టీలతో గెలుపొందారు. మరి ఈ సందర్భంలో బడేటి సంటి గారికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరు ఏ విధంగా కృతజ్ఞత. సంటి గారు ఈ ఏలూరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. 63,000 ఓట్లు మెజార్టీ. ఇంతకంటే ఎక్కువగా ఈ చరిత్రలోనే ఉండదని మేము అనుకుంటున్నాం. దాన్ని బడేటి సంటి గారి ప్రమాణ స్వీకారానికి మేమందరం కూడా తోడ్పడి జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాం. మరి ఈ విధంగా గొంగాడి సాంబశివరావు గారు పోలంగి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు బడేటి సంటి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మీ సత్యనారాయణ, ఏలూరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు అనుచరులు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెందిన ఇండ్లను రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేయడం పట్ల పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇటువంటి దాడుల్ని ఖండించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడారు. గతంలో మేము కూడా తెలుగుదేశం పార్టీలో తిరిగామని, అయితే కొన్ని పరిణామాల వల్ల వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పటికీ తాము ఎటువంటి దాడులకి పాల్పడలేదని తెలియజేశారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు గ్రామంలోని శిలాఫలకాలను ధ్వంసం చేశారని, ఇటువంటి సంస్కృతి ఎన్నడూ లేదని, వాళ్లలో కనుక మంచి అనేది ఉంటే ఆ శిలాఫలకాలను తిరిగి నిర్మిస్తే వారిని సత్కరిస్తామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలిపారు. ఏ పార్టీ వచ్చినా గ్రామాభివృద్ధి కోసం పాటు పడుతుందని, మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
ఇంత పైకి లేదు, పైకి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళిందా? ముందు వీళ్ళందరికీ ఒకసారి తీసినాక అప్పుడు అక్కడ వాయిస్ ఈరోజు దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో 5వ తారీఖు నుంచి చాలా అరాచకాలు జరుగుతున్నాయి. దానికి ఏంటంటే ప్రతి వాళ్ళు ఏదో వాళ్ళు ఉత్సాహంగా ఉండరు, మనకెందుకులే ఆ రోజులు మనం కూడా కళ్ళు మూసుకొని కూర్చుందాము అని ఎంతో ఓపికతో ఎవరో కూడా ఏం మాట్లాడకుండా ఎవరింటికాడ వాళ్ళు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే శిలాపలకాలు పగలగొట్టేస్తాం ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. డాక్టర్తో గుర్తించేసి ఇలా చేసుకొచ్చేస్తున్నారు. చేసుకొచ్చినా సరే మన వాళ్ళు ఎవరో కూడా చాలా సమయంగా ఓపికగా చేసుకొస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, నేనైతే ఈ పార్టీలోకి ఇప్పుడు వచ్చే కానీ అంతకుముందు 14 ఏళ్ళు తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. 2 సార్లు చింతనేని ప్రభాకర్ గారు వెనకాలండి ఆయన్ని గెలుతాకి నేను కూడా ఆ రోజు సహాయం చేసినా కానీ ఎప్పుడు కూడా ఎట్లాంటి సంఘటనలు జరగలేదు. మేము కూడా ఆ రోజు ఆయన చేశాడు, ఈ రోడ్డు చాలా పెద్దది చేసి ఎంతో మంచి పనులు చేశారు. ఆ రోజు శిలా పలకాలు వేశారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎవరో కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అట్లాగే పాత ఎమ్మెల్యే గారు మేము కలిసి ఎంపీటీసీకి అటుకి తిరిగినప్పుడు హరిజన్నపేటలో 2 బిల్డింగ్లు కడదామని అన్నారు. అట్లాగే కట్టాము. ఒకటి దాంట్లో పాత కాలనీలో కట్టాము. తర్వాత ఇప్పుడు యువతల పాత అర్జున్పేటలో కూడా పడిపోతుందంటే గవర్నమెంట్ వచ్చే ముందు అది గవర్నమెంట్ రాకపోతే ఏంటి పరిస్థితి అంటే మీరు కట్టి దాన్ని మీ తల్లి తండ్రి పేరు పెట్టుకోండి అన్నారు. 25 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ అక్కడ కట్టాను. ఈ కట్టి ఇక్కడ చేసే వాళ్ళందరూ నా ఇల్లు బాగా కొట్టి లేకపోతే రైతు భరోసా అంటే ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా దాంట్లోకి అడుగు పెట్టండి. ఎవరికి తెల్లారిపాటికి ఈ నోట్లోకి చేతులు ఎల్లవు, అన్నం తింటాక ఉండదు. అలాంటి దాన్ని బద్దలు కొట్టారు. ఇలాంటిది వీళ్ళందరూ కూడా ఏలూరు జిల్లా ముదిరేపల్లిలో రాజశ్యామల యాగం అతి వైభవంగా నిర్వహించినట్లు అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తెలియజేశారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మించాలని, రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు రవాణా వ్యవస్థలో మెరుగుపరచాలని, యువతలో మారక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి విద్యను పెంచేలాగా అనేక యూనివర్సిటీలను తీసుకొని రావాలని ఆ భగవంతుని కోరుతూ యాగం నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యొక్క కృషి సహకారం ఎంతో కావాలని మాజీ అంబాసిడర్ అంబుల వైష్ణవి తెలిపారు. మోనమోని కేరవే పరిచరాయారణ్యానాం పతయేన మోనమద్దుతాదుభ్య జిఘాదుం దుభ్యాముత్తదాం పతయేన మోనమోసిమభ్యో నక్తంజభ్యవయుందాం పదేన నమోస్తేజనే గురుజాగులింజానాం పదేన నమో. అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. ఉన్నేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ గారికి మాట్లాడినాను. మరి ఈరోజు మా స్వగృహం నందు శ్రీ దిగ్విజయ శ్రీ రాజశ్యామల యాగం అనేది జరిపించడం జరిగింది. హిందూ మతాన్ని కాపాడాలని, అలాగే
ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఏ ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని, అలాగే రాష్ట్రం బాగుపడాలని, అలాగే ముఖ్యంగా రోడ్డు రవాణా సంస్థ అనేది మెరుగుపడాలని, ఆంధ్రాకి మళ్ళీ పూర్వ వైభవం కావాలని శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, అలాగే నరేంద్ర మోడీ గారి పేరు మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు మేము యాగం జరిపించడం జరిగింది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారికి మేము ఇచ్చిన మాట ప్రకారం మాకున్న 3 ఎకరాల్లో 1 ఎకరం పొలం అమ్మి 25 లక్షలు అనేది అమరావతి నిర్మాణానికి మా వంతుగా మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో అంబరాన్ అంటిన విజయోత్సవ సంబరాలు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు భారీ సీట్లు విజయం సాధించిన సందర్భంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ పదవులు, అదేవిధంగా బీజేపీ గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుచుకున్న సందర్భంగా మాదేపల్లి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మాదేపల్లి గ్రామంలోని పురవీధుల్లో డీజే సౌండ్లతో డాన్సులతో ఒక మంచి పండుగ వాతావరణం, గొప్ప విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల గ్రామ పంచాయతీలో సెక్రటరీగా పనిచేసిన లంకరపల్లి వెంకటేశ్వరరావు గ్రేడ్ 1 సెక్రటరీ వారి అవినీతికి పాల్పడుతున్నాడని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ అముక్త స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఆర్టీఐ 2005 ద్వారా అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలు కావాలంటూ అర్జీ పెట్టుకుని సుమారు 7 నెలల నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగటమే గాని తమకు ఎటువంటి పత్రాలు అందచేయలేదని వాపోయారు. ఏలూరు డిపిఓ కార్యాలయం ఎదుట మీడియా ముఖంగా తెలిపారు. సుమారు ద్వారకా 1,30,00,000 వరకు అవినీతి జరిగిందని అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు. పబ్లిక్ ఫండ్స్ అనేది ఎంక్వైరీ ఇచ్చారండి. ఈ 2 రిపోర్ట్స్ దానికి నిమిత్తం చెప్పండి పర్లా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక పక్కన వర్షాలు పడ్డాయి, తెనాలికి ఇంటి పన్ను వాటర్ పంపించారండి. ఇమ్మని ఎంతమంది వెళ్ళి అడిగినా ఎవరు అవి కూడా 50 సంవత్సరాల క్రితం షెడ్ అండి అది. అక్కడ మైనింగ్ చేసి మొత్తం దానికి ఇలా కొత్తగా కట్టినట్టు
మిస్యూజింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ గురించి మేము ద్వారకా తిరుమల పంచాయతీలో జరిగిన అవినీతి గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. జనవరి 29వ తారీఖున కలెక్టర్ గారికి పర్సనల్ గా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్పందనలో కంప్లైంట్ జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు దీన్ని డిపిఓ గారికి ఫార్వర్డ్ చేశారు. ఆర్డీఓ గారికి డిపిఓ గారికి ఫార్వర్డ్ చేశారు. తర్వాత డిపిఓ గారు విచారణ చేయగా డిపిఓ గారు డిఎల్పిఓ గారు చెప్తే ఒక 2 months దాకా ఇది ఎంక్వైరీ జరిగిందండి. ఇది నేను ఇచ్చాను కంప్లైంట్ అనేది మిస్యూజింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అనే ఎంక్వైరీ మీద. వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా దీని గురించి చెప్పారు. ఇందులో మెయిన్ గా ఎమ్మెల్యే గారికి నేను ఈ రిపోర్ట్ గురించి చెప్తే తలారి వెంకట్రావు గారి గురించి ఇది చెప్తే అమ్మాయి ఇప్పుడు నేను ఇక్కడ లేను, వెళ్ళిపోయాను, ఇప్పుడు కొత్తగా మేడం అపాయింట్ అయ్యారు, ఆ మేడం ని కన్సల్ట్ చేయమని అయింది. ఇదంతా ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను టీపీఓ గారిని అడిగితే మేము ఎంక్వైరీ ఫినిష్ చేసామమ్మా, మళ్ళీ మీకు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగిందండి. నేను కోరుకునేది ఒకటే అండి, ద్వారకా తిరుమల అనేది ఒక పుణ్యక్షేత్రము. అది వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి సొమ్ములు ఎవరైతే తిన్నారో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లెక్క అప్పి చెప్పి తీరాల్సిందే. ద్వారకా తిరుమల అభివృద్ధి చేయడానికి రూపాయి కూడా లేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చాలా మంది బెదిరింపు కాల్ చేశారు, అదన్నారు ఇదన్నారు, కానీ ఎక్కడా నేను ఎప్పుడు లేవలేదండి. నాకు ఎంక్వైరీయే కంప్లీట్ అవ్వాలి, నాకు ఏది ఉన్నా రిటర్న్ ప్రూఫ్ గానే కావాలని అలాగా స్ట్రాంగ్ గా నిలబడి ఇన్ని రోజుల నుంచి మా ఊరి గ్రామ పెద్దల ద్వారా నేను దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం అని జరిగిందండి. ఎవరు చేయడం అయినా సరే ఇది ఏది బయటకు వెళ్ళాలన్నా ద్వారకా తిరుమల సెక్రటరీ లంకలపల్లి వెంకటేశ్వర ద్వారానే బయటకు వెళ్ళాలండి. ఇందులో స్కామర్ చాలా మంది ఉన్నారండి, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 20 సెంట్లు అనేది ఇవ్వడం జరిగిందండి. అది కూడా ద్వారకా తిరుమల వాసులు కాకుండా కామర్కోట్ల నివాసులైన వాళ్ళకి 20 సెంట్లు ప్రభుత్వ భూమి ఎలా ఇస్తారండి? దానికి అదే కాకుండా ద్వారకా తిరుమల పంచాయతీ అధికారి దానికి ఇంటి పన్ను రసీదు కానీ వాటర్ పన్ను రసీదు కానీ ఇవ్వడం జరిగింది. అది న్యూ ట్యాక్స్ పేయింగ్ దాంట్లో కూడా వచ్చిందండి. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా మేము అడిగితే కూడా ఎటువంటి స్పందన లేదు. డిపిఓ గారు ఎంక్వైరీ మొత్తం కంప్లైంట్ అయ్యింది, మీరు ఇలా రిపోర్ట్ పెడితే మేము ఇస్తామనడం జరిగిందండి. కానీ గత 9 నెలల నుంచి అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా దీని గురించి నిరంతరం మేము పోరాడుతూనే ఉన్నామని. ప్రతి రోజు మేము ఎంక్వైరీ గురించి దాని గురించి వెళ్తాం. ఇంతకు ముందు ఎప్పుడు మాకు స్పందన లేదు, కానీ ఇప్పుడైనా అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలికి ఆగపే సంస్థ వ్యవస్థాపకులు బెరుడుగడ్ల ఆసిబాబు ఆర్థిక సహాయంతో వీల్ చైర్ అందజేశారు. సోమవారం పట్టణంలోని సూర్పరాజు కాలనీ అగపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బెరుడుగడ్ల ఆసిబాబు ఇంటి వద్ద విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పుట్లగట్ల గూడెం గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు పారేపల్లి బసవమ్మకు 20,000 విలువైన వీల్ చైర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత బెరుడుగడ్ల ఆసిబాబు మాట్లాడారు. డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగా ద్వారా వృద్ధురాలి దీన పరిస్థితి తన దృష్టికి రావటం జరిగిందని తెలిపారు. వెంటనే వీల్ చైర్ సమకూర్చడం జరిగిందని అన్నారు. దీనికి ఆసిబాబు తల్లి కాంతమ్మ, కుటుంబ సభ్యులు మణికుమార్, భానుప్రకాష్ ల సహకారం అభినందనీయమని తెలియజేశారు. కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగా, గౌరవ అధ్యక్షులు నేలపూలు ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, కార్యదర్శి పటాన్ బాజీ, సహాయ కార్యదర్శి చల్ల రామకృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సూరప్రాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి బిరుదుగడ్ల ఆసిబాబు గారు. ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉంటారు. కారణం ఏంటంటే వైకల్యం బాధిస్తున్న అనేక మంది వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక గొప్ప ఆశాజ్యోతిగా ఆసిబాబుని ఈ ప్రాంతం గుర్తించింది. అదేవిధంగా ఆసిబాబు గారి యొక్క సేవను గుర్తించి విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కూడా ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. వీటన్నిటికన్నా ముందుగా 30 సంవత్సరాలుగా ఈ సేవా రంగంలో ఎటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఆశించకుండా నిస్వార్థంగా తన తల్లి కాంతమ్మ గారు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తున్న ఆసిబాబుకి ఎంతో మంది దాతల రూపంలో స్వచ్ఛందంగా వెన్నంటి నిలబడటం తెలుసు. ఈ రోజు జరిగిన కార్యక్రమం కూడా పూర్తిగా ఆసిబాబు గారి యొక్క వ్యక్తిగత వితరణ. ఆయన సొంత కష్టార్జితం నుంచి ఈరోజు ఒక 20,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక వీల్ చైర్ ని సుమారుగా ఆవిడ 85 సంవత్సరాల వయోవృద్ధురాలు, విభిన్న ప్రతిభావంతురాలు. ఆవిడ యొక్క కష్టాన్ని మన డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకుడు అమృతాల రంగా గారి దృష్టికి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకురావటం, వెంటనే ఆసిబాబు గారికి ఆయన దృష్టిలోకి అమృతాల రంగా తీసుకురావటం, స్పందించి తక్షణం ఆ యొక్క వృద్ధురాలి యొక్క
ఆ బాధ నుంచి బయటపడేయాలనేటువంటి ఒక తలంపుతోటి ఆసిబాబు గారు ఇచ్చినటువంటి ఒక సేవా స్ఫూర్తి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వేదిక. ఈ క్రమంలో ఆసిబాబు గారి ద్వారా అనేక మంది లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఆసిబాబు గారు చెప్పే మాట ఒకసారి మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కష్టంలో ఉన్న వాళ్ళని ఒక మంచి పలకరింపు, హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి పలకరింపు కూడా కొత్త జీవితాన్ని ఇస్తుంది అన్నదే ఆసిబాబు యొక్క అమృతమైనటువంటి మాట. నిజమే, ఆ మాట ఒక పలకరింపు ఒక్కొక్క వ్యక్తికి జీవితాన్ని నిలబెడుతుందనే సందేశం కూడా ఇస్తుంది. అందుకే ప్రతి నెల క్రమం తప్పకుండా కరోనా సమయంలో తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా విభిన్న ప్రతిభావాలందరినీ తీసుకొచ్చి ఒక వేదికకి ఆసిబాబు కల్పించి వాళ్ళందరిలో ఒక భరోసాని, ధైర్యాన్ని విభిన్న ప్రతిభావంతులకి నింపడమే కాకుండా వాళ్ళ వెనకాల ఉండే కుటుంబ సభ్యుల సహకారం మీద వాళ్ళు ఏ పని చేయలేరు, చేసుకోలేరు. కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని భరోసాని ఆసిబాబు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజున ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అగాపే స్వచ్ఛంద సంస్థ నుంచి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హుండీలను తెరిచి లెక్కించడం జరిగింది. సదరు లెక్కింపును ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించగా 86 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 48,24,430 రూపాయలు చిల్లర నాణేల రూపంలో 2,56,096 రూపాయలు అన్నదానం హుండీ ద్వారా 1,80,460 రూపాయలు చిల్లర నాణేల రూపంలో 2,299 రూపాయలు వెరసి మొత్తం ఆదాయం 52,63,285 రూపాయలు. అదేవిధంగా బంగారు వస్తువులు 21 గ్రాములు, వెండి 2 కేజీల 495 గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమైన శ్రీ మద్దాంజనేయ స్వామి దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఇచ్చేయడం జరుగుతున్నది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో ఉత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఈ రోజున కొండపూడి, ఏలూరు పరిసర గ్రామ సేవా భక్తులు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ తనిఖీదారు సుజన్ కుమార్ గారి పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు, వారి సిబ్బంది, భక్తులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ హుండీల లెక్కింపు 86 రోజులకు గాను టెంపుల్ నుండి కోట్లు 48,24,430 రూపాయలు, చిల్లరే 2,56,090 రూపాయలు, అనగా దేవాలయం నుండి 50,80,526 రూపాయలు. అదేవిధంగా అన్నదానం నుండి 1,80,440 రూపాయలు, చిల్లరే 2,299 రూపాయలు. అన్నదానం నుండి 1,82,759 రూపాయలు. మొత్తం 2 హుండీలు కలిపి 52,63,285 రూపాయలు ఆదాయం సమకూరింది. అలాగే హుండీలో వచ్చిన బంగారం 21 గ్రాములు, వెండి ఆభరణములు 2 కేజీల 498 గ్రాములు కూడా ఇచ్చి ఉన్నాయి. శ్రీ స్వామివారి భక్తులందరూ కలిసి విరివిగా ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సాగు ఎలా చేయాలంటూ రైతులు ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. 40 రోజులు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని వాపోయారు. బకాయిలు వెంటనే చెల్లించాలని, అన్నదాతల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లాకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి సొమ్ములు రైతులు చెల్లించాల్సిన పరిస్థితున్నది. మరి ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ స్పందన లేదు. మరి కొత్తగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆ తర్వాత ఎప్పుడు ఇస్తాడో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి. మరి రైతులు ధాన్యం అమ్మి 40-50 రోజులు అయిపోతున్న ఖరీఫ్ సాగు సమయం ముందుకు వస్తున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఆందోళనతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా నారుమళ్ళు బాగు చేసుకోవాలన్నా చేతిలో చిల్లికి అవ్వలేదు. అట్లాగే రబీ పంటకు సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి, నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు అన్ని స్పందించి ఇవాళ ధాన్యం బకాయి సొమ్ములు రైతులు కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కౌలు రైతుల సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళనని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.